భూ మాయాజాలాలలో మా పూర్వమిల మండలం ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు ప్రస్తుతం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసెస్ రూట్లు లేకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు ఎవరైనా పొలాలు అమ్ముకుందామని అన్నా సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయారు. ఇప్పటికైనా భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చెరో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో రైతాంగం అట్లాగే ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్క సమస్యకి పరిష్కారం చూపకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు కానీ ఆయా గ్రామాల ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం వలన, ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రైతులు తమ పొలాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా మూసుకుపోయి దారులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాల మధ్య అయితే రహదారులు కూడా కట్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఇవాళ సర్వీస్ రోడ్లు లేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులు కానీ అటు గ్రామాల ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నా సరే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేదని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఖమ్మం నుండి దేవరపల్లి వరకు జరుగుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తప్ప ఏదైతే కనెక్టివిటీగా తార్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. అయినా సరే 2002లో తప్పిపోయి